మరి ఎఫ్ఎంసీజీ అంటే వెల్నెస్ ప్రొడక్ట్స్ అంటే మల్టిపుల్ ప్రోడక్ట్ రేంజ్ ఉన్నటువంటి కంపెనీ. ఓకే రైట్, ఇప్పుడు చూద్దాము. మనకు ఇక్కడ వచ్చేసి బుకింగ్ అమౌంట్ అంటే ప్రోడక్ట్ బుకింగ్ అమౌంట్ ఎంత 7500, 0.5 పీవీ. పీవీ అంటే ఏంటి? ఇక్కడ పాయింట్ వాల్యూ. ఓకే, పీవీ అంటే పాయింట్ వాల్యూ. మరి 7500 బుకింగ్ అమౌంట్కి మనం ప్రోడక్ట్ ఏమి ఇస్తున్నాం? ఇక్కడ ఆన్ ది స్పాట్ మనం ఇక్కడ సూట్ లెంత్ అనేది ఇచ్చేస్తున్నాము. ఓకే, సూట్ లెంత్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత ఇన్ కేస్ 8000 రూపీస్ బుకింగ్ అమౌంట్ తోటి కనుక జాయిన్ అయితే 0.5 పీవీ వస్తుంది పాయింట్ వాల్యూ. దీనికి ఆయు పల్స్ అనేటటువంటి ప్రోడక్ట్ 2 ఇస్తున్నాడు. 2 ఆయు పల్స్ తీసుకోవచ్చు, లేదు అని అంటే 3 నారీ శక్తి ప్రోడక్ట్ తీసుకోవచ్చు. ఓకే, 3 నారీ శక్తి ప్రోడక్ట్ కూడా తీసుకోవచ్చు. దాని తర్వాత ఇందాక చెప్పాం కదా బయోమాగ్నెటిక్ మ్యాట్రిసెస్ అని. ఇది 9999 అంటే 9999 రూపాయల్లో మనకు 0.5 పీవీ తోటి ఈ ప్రోడక్ట్ కూడా వస్తుంది. దీనికి మనకు ఈ బయోమాగ్నెటిక్ మ్యాట్రిసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ మూడిట్లో ఏదన్నా మనం ఎంచుకోవచ్చు. 7500 ఆర్ 8000 ఆర్ 10000 ఏదన్నా మనం ఎంచుకొని ఇందులో మనము ఎంటర్ అవ్వచ్చు. అయితే ఇక్కడ యాజ్ పర్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారము బుకింగ్ అమౌంట్కి ఖచ్చితంగా ప్రోడక్ట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మన కంపెనీ ఇమీడియట్ ప్రోడక్ట్ అనేది ఇస్తుంది విత్ పాయింట్ వాల్యూమ్ 0.5 పీవీ తోటి. ఓకే, యాజ్ పర్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారము మనకు ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ యాజ్ పర్ డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారము ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆ ఫ్రీ రిజిస్ట్రేషన్ దేనికి అంటే కంపెనీలో ఉన్నటువంటి ఎటువంటి ప్రోడక్ట్ అన్నా కూడా లైఫ్ టైం వరకు మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, పర్చేస్ చేసుకోవడానికి మనకు ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది ఇస్తున్నారు. కానీ మనం ఈ యొక్క బిజినెస్లో ఇన్కమ్ తీసుకోవాలి, మనం కూడా ఎర్న్ చేసుకోవాలి ఇన్కమ్ అని అంటే వన్ టైం మనం ఇక్కడ ప్రోడక్ట్ పర్చేజ్ చేసి ఈ యొక్క 7500 కానీ 8000 కానీ ఈ 10000 కానీ ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం పర్చేజ్ చేసినట్లయితే మన ఐడి యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ మన ఐడి యాక్టివేట్ అవుతుంది. ఎంత? 0.5 పీవీ తోటి మనం ప్రోడక్ట్ పర్చేజ్ చేసాము, మన యొక్క ఐడి యాక్టివేట్ అయిపోయింది. ఓకే, యాక్టివేట్ అయిపోయింది ఇక్కడ. అయితే ఇది మనకు ప్లాన్ వచ్చేసి బైనరీలో ఉంది. ఇది బైనరీ కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ మనము ఒక సేల్ వచ్చేసి లెఫ్ట్ ఏ, ఒక సేల్ వచ్చేసి మనకు 7500 సేల్ 0.5 పీవీ తోటి ఇక్కడ ఒక సేల్ అయ్యింది అని అంటే మనకు 1500 డైరెక్ట్ రెఫరల్ కింద వస్తుంది. అలాగే రైట్ ఒక సేల్, లెఫ్ట్ ఒక సేల్ అయింది, రైట్ ఒక సేల్ బి అనుకుందాం 7500 0.5 పీవీ తోటి అంటే ఇక్కడ కూడా ఒక సూట్ లెంత్ అయ్యింది అనుకోండి, మనకు 0.5 పీవీ వస్తుంది. అలాగే మనకు 1500 డైరెక్ట్ రెఫరల్ వస్తుంది. ఎవరైనా కూడా 2 సేల్స్ కంపల్సరీ చేయాలి, ఒకటి ఏ ఒకటి బి. ఈ 2 సేల్స్ అయిన తర్వాత ఈ ఏ కానీ బి కానీ ఇంకొక సేల్ అయ్యింది అనుకోండి, ఇక్కడ 7500 బుకింగ్ అమౌంట్ 0.5 పీవీ తోటి మనకి ఇక్కడ 1:2 ఆర్ 2:1 కింద మనకు 1500 అనేది బైనరీ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ 1:2 2:1 ఫస్ట్ పేర్ వచ్చేసి 1:2 2:1 1500 వచ్చింది. దాని తర్వాత నుంచి 1:1 అంటే లెఫ్ట్ ఒక సేల్ రైట్ ఒక సేల్ అయ్యింది 1500 అనేది వస్తుంది. చూడండి, ఇటు నుంచి ఒక సేల్ వచ్చింది, ఇటు నుంచి ఒక సేల్ వచ్చింది 1500 వచ్చింది. అదేవిధంగా ఇటు ఒక సేల్ వచ్చింది, ఇటు ఒక సేల్ వచ్చింది అనుకోండి, మళ్ళా 1500 అనేది వస్తుంది. ఈ విధంగా ప్రతిరోజు మనకు ఎన్ని సేల్స్ అయినా అవ్వచ్చా అంటే ఇక్కడ లెఫ్ట్ ఒక 5 సేల్స్ రైట్ ఒక 5 సేల్స్ అయ్యాయి అనుకోండి, 5 సేల్స్ ఇంటూ 1500 7500 ఒక రోజులో కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే కాకుండా లెఫ్ట్ ఒక 10 రైట్ ఒక 10 సేల్స్ విత్ టీమ్ ద్వారా లెఫ్ట్ ఒక 10 రైట్ ఒక 10 సేల్స్ అయ్యాయి అంటే 10 సేల్స్ ఇంటూ 1500 15,000 రూపీస్ సింగిల్ డే ఒకే రోజు మనం సంపాదించుకునే అవకాశం ఉంది. ఇదే కాకుండా మరి దీనికి సీలింగ్ అనేది ఏమైనా ఉందా, క్యాపింగ్ ఏమన్నా అనేది ఉందా అంటే పర్ డే 34 పేర్స్ అనేది క్యాపింగ్ ఉంది. ఒక రోజుకి 34 జతలు అంటే 34 ఇంటూ 1500
51,000 రూపాయలు మనం సంపాదించుకోవచ్చు ఒక రోజులో. ఇక్కడ డైలీ రోజుకి 1,500 నుంచి 51,000 రూపాయల వరకు పర్ డే వీ కెన్ ఎర్న్. ఇక్కడ మనం రోజుకు 1,500 నుంచి 51,000 రూపాయల వరకు మనం తీసుకునే అవకాశం ఉంది. అది మన టీం యొక్క బిల్డింగ్ మీద, మన టీం యొక్క వర్క్ తోటి మనం రోజు 1,500 నుంచి 51,000 రూపాయల వరకు తీసుకునే ఛాన్స్ ఉంది. ఓకే, డైలీ క్యాపింగ్ ఎంత అనుకున్నాము? డైలీ 51,000 వరకు సంపాదించుకోవచ్చు, రైట్? అయితే ఇది డైలీ సీలింగ్ వచ్చేసి 51,000. అయితే ఇది వీక్లీ క్లోజింగ్ అవుతుంది. ఎవ్రీ వీక్ క్లోజింగ్ సాటర్డే, ఎవ్రీ సాటర్డే క్లోజ్ అవుతుంది. ఎవ్రీ మండే పేమెంట్ ఆన్ అకౌంట్ ఈవినింగ్ 6 PM అని చెప్తా ఉన్నాము. మార్నింగ్ 4:35 or 6 o'clock లోపలనే పేమెంట్స్ కూడా అందరికీ పడిపోతూ ఉన్నాయి. ఈవినింగ్ 6 PM అని చెప్తా ఉన్నాము. ఇది ఎవ్రీడే క్యాపింగ్ వచ్చి 51,000, వీక్లీ క్లోజింగ్, ఎవ్రీ మండే పేమెంట్ ఆఫ్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కటింగ్స్ ఏమున్నాయి? ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ప్రకారము కటింగ్స్ కూడా ఉంటాయి కదా. అయితే ఇక్కడ చూద్దాము, మనకు టీడీఎస్ వచ్చేసి 2% కట్ అవుతుంది. అయితే ఈ టీడీఎస్ అనేది అప్ టు 15,000 వరకు ఎటువంటి టీడీఎస్ 2% కట్ చేయడానికి లేదు, రైట్? దాని తర్వాత ఆఫ్టర్ 15,000 పేమెంట్ తర్వాత నుంచి మనకు 2% కట్ అవుతుంది. దీనికి ఫామ్ 16 ఇచ్చేటటువంటి కంపెనీ, ఫామ్ 16A ఇచ్చేటటువంటి కంపెనీ. అలాగే మనకు ఆల్రెడీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 months క్వార్టర్లీ ఆల్రెడీ ఫామ్ 16 ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అడ్మిన్ ఛార్జెస్ వచ్చేసి ఇక్కడ 10% అండి. ఈ 10% కంపెనీకి వెళ్ళిపోతాయి. దాని తర్వాత రీపర్చేజ్, దీనికి 5% ఉంటుంది. ఈ 5% రీపర్చేజ్ మనం ఇమీడియట్ గా మన కంపెనీలో ఉన్నటువంటి FMCG వెల్నెస్ ప్రోడక్ట్లు ఏవైతే చెప్పామో ఈ ప్రోడక్ట్స్ ఇమీడియట్ తీసుకోవచ్చు. అంటే గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు సబ్బులు, పేస్ట్, షాంపూ, హెయిర్ ఆయిల్, ఈ విధంగా వెల్నెస్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఆ ప్రోడక్ట్స్ ఏమన్నా కూడా ఈ 5% ఇమీడియట్ తీసుకోవచ్చు. దాని తర్వాత సురక్ష నిధి, ఇప్పటివరకు డైరెక్ట్ సెల్లింగ్ చరిత్రలో ఏ కంపెనీ కూడా పెట్టినటువంటిది సురక్ష నిధి మన కంపెనీ పెట్టింది. ఫర్ అసోసియేట్స్ అందరి యొక్క మంచి కోసమే. ఓకే, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ మార్కెటింగ్ ఫీల్డ్ అనేది ఎట్లా ఉంటుందంటే పగలనక రేయనక వేరే వేరే డిస్ట్రిక్ట్స్, స్టేట్స్ అన్ని తిరుగుతూ ఉంటారు. మంచి చెడు ఎన్నో రకాలుగా ఉంటుంది. ఫాల్ ర్యాంక్ అండ్ ఏమో అందరికీ కూడా ఈ 1% సురక్ష నిధి వర్తిస్తుంది. దీనికి వచ్చేసి ఒక సొసైటీ ఫామ్ చేస్తారు. వారికి ఏదైనా ఆపద కలిగినప్పుడు 1 lakh 2 lakhs, లేదంటే మనిషి ఏదైనా ఇబ్బంది అయింది అనుకోండి, మనిషే లేడనుకోండి, ఫ్యామిలీ రోడ్డు మీదకి రాకుండా ఉండే విధంగా కంపెనీ నుంచి ఈ ఫండ్లో నుంచి 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు వారి అకౌంట్కి వేసేసి మంత్లీ వచ్చే విధంగా కంపెనీ ప్లాన్ చేస్తూ ఉంది. అలాగే ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది, ఒక 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఈ విధంగా ఈ సురక్ష నిధిని ఇక్కడ ప్లాన్ చేస్తున్నాము. అయితే మొత్తం టోటల్గా 18% మనకి ఇక్కడ కటింగ్ అనేది ఉంది. ఇందులో కేవలం 10% మాత్రమే కంపెనీ పోతుంది. రిమైనింగ్ అంతా కూడా టీడీఎస్ రూపేనా, రీపర్చేస్ రూపేనా అండ్ సురక్ష నిధి రూపేనా ఇది మనకు వస్తుంది, మన కోసం పెట్టినటువంటిది. ఓకే, క్లియర్ కదా? మనం ఇప్పటిదాకా మనం కంప్లీట్గా బైనరీ అనేది ప్లాన్ చూసాము. మరి కంపెనీ యొక్క అధినేత ఎండి శ్రీనివాస్ రెడ్డి గారు అండి. ఎండి శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చేసి మన తెలుగు వారు, మన తెలంగాణ వారు, మన తెలుగు కంపెనీ, తెలంగాణ కంపెనీ. ఓకే, హెడ్ ఆఫీస్ మనకి సికింద్రాబాద్ కార్ఖానాలో ఉంది. మరి ఇక్కడ ఈ ఆఫీస్లో మనకు ఆల్రెడీ బయట వెహికల్స్ కనబడుతున్నాయి, సైకిల్ ఉంది, టీవీస్ ఉన్నాయి, ఆఫ్లైన్ వాటర్ మిషన్స్ ఉన్నాయి, గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ ప్రోడక్ట్, వాట్ నాట్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇంకా రాబోతున్నాయి. అద్భుతమైన ప్రోడక్ట్స్ ఇంకా ఎన్నో రాబోతున్నాయి. పిక్చర్ బహుత్ బాకీ హై. ఓకే, నెక్స్ట్ మన ఎండి గారి గురించి చెప్పాలంటే 2012 నుంచి ఇప్పటి వరకు కంపెనీలో దినదినాభివృద్ధి చెందుతూ 5 ప్రోడక్ట్లతో స్టార్ట్ అయ్యి 250+ ప్రోడక్ట్స్ తీసుకొచ్చారు. అలాగే హర్యానా, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్లో ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కలిగినటువంటి కంపెనీ. అదేవిధంగా ఓన్ వేర్ హౌస్, గోడౌన్స్ ఉన్నాయి. అలాగే బేగంపేటలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ 3 ఫ్లోర్ల బిల్డింగ్, ఓన్ బిల్డింగ్ ఉంది. అదే కాకుండా మన కండ్లకోయలో కూడా 1,60,000 SFT తోటి మన ఓన్ బిల్డింగ్ అనేది మార్కెటింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్,
రిమైనింగ్ వేర్ హౌస్ గోడౌన్స్ అన్నిటికీ కూడా కండ్లకోయలో మనకు ఒక ఆఫీస్ ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది. ఈ విధంగా లీగలైజ్ మనము పే చేస్తున్నటువంటి 7,500కి ట్యాక్స్ పేడ్ ఇన్వాయిస్ ఇస్తున్నారు. సెంట్రల్ జిఎస్టీ, స్టేట్ జిఎస్టీ పే చేసినటువంటి ట్యాక్స్ ఇన్వాయిస్ రిసిప్ట్తో పాటు మనకు ప్రోడక్ట్ కూడా సూట్ లెంత్, లేదంటే ఆయు పల్స్, లేదంటే మనం బయోమ్యాగ్నెటిక్ మ్యాట్రిసెస్ ఏ ప్రోడక్ట్ అన్నా మనం ఎంచుకొని తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే, మరి ఇక్కడ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి రాయల్టీ బోనస్. రాయల్టీ బోనస్ అనేది కూడా ఒకటి ఉంది. ఇక్కడ రాయల్టీ బోనస్ చూసుకుందాం ఒకసారి. ఇది ఇన్ ఏ క్యాలెండర్ మంత్, ఈ మంత్ లో 25 PV లెఫ్ట్, 25 PV రైట్ మనకి విత్ ఇన్ 1 month లో అయ్యింది అంటే 1% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి వస్తుందండి. ఓకే, అదే 50 PV లెఫ్ట్, 50 PV రైట్ విత్ ఇన్ క్యాలెండర్ మంత్ 1 month లోనే బిజినెస్ విత్ టీమ్ ద్వారా జరిగింది అనుకోండి, ఇక్కడ 2% ఇస్తున్నాడు. అదే విధంగా 100 PV లెఫ్ట్, 100 PV రైట్ విత్ ఇన్ ఏ మంత్, క్యాలెండర్ మంత్ మనకు ఇక్కడ 3% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ 25 PV అంటే ఇందాక నేను చెప్పినట్టుగా 0.5 PV ఈక్వల్స్ టు 7,500 ప్రోడక్ట్ ఏదైతే ఉందో దానికి 0.5 PV వస్తుంది, రైట్. ఇక్కడ 25 PV అన్నప్పుడు 50 సేల్స్ లెఫ్ట్, 50 సేల్స్ రైట్ అని మనం క్యాల్కులేట్ చేసుకోవాలా. మరి ఇక్కడ 1% కంపెనీ టర్న్ ఓవర్ నుంచి అని అంటున్నారు కదా, మన అదేంటి అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 1 crore ఉంది అనుకోండి, 1 crore లో 1% ఎంత అండి, 1 lakh అనుకుందాం, రైట్. ఈ 1 lakh ని ఈ రాయల్టీ బోనస్ ఎంతమంది అయితే అచీవర్స్ అవుతారో వాళ్ళకి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఒకవేళ 4 అయ్యారు అనుకోండి, 1 lakh ని డివైడెడ్ బై 4 members అంటే ఇక్కడ 25,000 ఈచ్ వస్తుంది. అదే ఇక్కడ 5 ఉన్నారంటే 20,000 ఈచ్ అనేది వస్తుంది ఒక్కొక్కరికి రాయల్టీ బోనస్ అనేది. ఓకే, ఇక్కడ ఇది అక్యుములేట్ అవుతుంది అంటే ఇక్కడ 50 PV 1 month లోనే అయ్యింది అనుకోండి, ఈ 1% అండ్ 2% టోటల్ గా 3% అనేది వస్తుంది. క్లియర్. మరి ఇక్కడ 100 PV కనుక 1 month లోనే అయ్యిందంటే ఈ 1%, 2%, 3% టోటల్ గా 6% అనేది ఇవ్వడం జరుగుతుంది. రాయల్టీ బోనస్ అనేది ఒక మంచి ఇన్కమ్ అనేది ఇక్కడ ఎర్న్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ రాయల్టీ బోనస్ ఎంజాయ్ చేయడానికి ఒక కండిషన్ అనేది ఉంది. ఏంటి ఆ కండిషన్ అంటే ఇక్కడ సెల్ఫ్ PV అంటే సెల్ఫ్ గా మన డైరెక్ట్ ఒక సేల్ ఉండాలన్నమాట. మన సెల్ఫ్ డైరెక్ట్ ఒక్క సేల్ 0.5 PV సేల్ అనేది ఒక్కటి ఉండాలి. ఇక్కడ 25 PV కానీ 50 PV కానీ ఈ రెండింటిలో ఏదైనా ఒక డైరెక్ట్ సేల్ ఏముండాలి, 0.5 PV ఉండాలి. అదే ఈ 100 PV కనుక 1 month లోనే అయ్యింది అనుకోండి, 2 సేల్స్ ఉండాలి. ఏది 2 సేల్స్ 0.5 PV ఒక 2 సేల్స్ మన డైరెక్ట్ ఉండాలి. అంటే నథింగ్ బట్ మనం స్పిల్ ఓవర్ వేస్తాం కదా, ఆ విధంగా స్పిల్ ఓవర్ ఒక 2 సేల్స్ డైరెక్ట్ వేసేస్తే మనం ఈ ఇన్కమ్ అనేది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఒక అల్టిమేట్ ఇన్కమ్ ఇది రాయల్టీ బోనస్ అనేది. ఓకే, ఇప్పుడు రీపర్చేజ్ ఇన్కమ్ కూడా చూద్దాం మనం. ఇప్పుడు రీపర్చేజ్ ఇన్కమ్, ఈ రీపర్చేజ్ ఇన్కమ్ అనేది రీపర్చేజ్ ఇన్కమ్ సి డైరెక్ట్ సెల్లింగ్ లో రీపర్చేజ్ ఇన్కమ్ అనేది ఒక కీ రోల్ పోషిస్తుంది. ఎందుకంటే ప్యాసివ్ ఇన్కమ్ కి దారి తీసేది, ప్యాసివ్ ఇన్కమ్ ని జనరేట్ చేసేది కేవలం ఈ రీపర్చేజ్ మాత్రమే. ఎందుకంటే మల్టిపుల్ ప్రోడక్ట్ ఉన్నటువంటి కంపెనీలో రీపర్చేజ్ అనేది ప్యాసివ్ ఇన్కమ్ ఇచ్చే విధంగా ఉంటుంది. మరి ఇక్కడ మన దగ్గర ప్రొడక్ట్స్ సైకిల్స్ ఉన్నాయి, స్కూటీస్ ఉన్నాయి, మోపెడ్స్ ఉన్నాయి, ఆటోస్ ఉన్నాయి, ట్రాక్టర్స్ ఉన్నాయి, ఆల్కలైన్ వాటర్ మిషన్స్ ఉన్నాయి, సోలార్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, స్మార్ట్ టీవీస్ 32, 43, 55 inches టీవీస్, అలాగే బయోమ్యాగ్నెటిక్ మ్యాట్రిసెస్ అండ్ FMCG వెల్నెస్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ మనకు ఉన్నాయి, రైట్. ఇన్ని డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు రీపర్చేజ్ అనేది అన్లిమిటెడ్ రీపర్చేజ్ ఇన్కమ్ తీసుకునేటటువంటి అవకాశం. అయితే ఇక్కడ మన రీపర్చేజ్ ప్లాన్ అనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ మనకు రీపర్చేజ్ లో 2 types ఉన్నాయండి. అంటే ఒకటి సింగిల్ లెగ్, ఇంకొకటి వచ్చేసి మ్యాచింగ్. అయితే ఇప్పటివరకు డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీలో సింగిల్ లెగ్ రీపర్చేజ్ అనేది ఏ కంపెనీ కూడా ఇంట్రడ్యూస్ చేయలేదు. ఐ థింక్ దిస్ ఇస్ MTV is the first company to introduce single leg repurchase income. This will be a revolutionary
ప్లాన్ కాబోతుంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, కాస్త అందరు కూడా కేర్ఫుల్గా ఈ రీపర్చేజ్ అనేది మీరు వినండి. ఇక్కడ మనం ఉన్నాము, మన డౌన్లో ఈ విధంగా టీం వచ్చిందండి. రైట్. ఇక్కడ మనకు ఒక బైక్ మనం 1 lakh బైక్ సేల్ చేసామంటే 10,000 RBV వస్తుంది. అంటే రీపర్చేజ్ బిజినెస్ వాల్యూమ్ అది 10,000 కావచ్చు, 12,000 కావచ్చు, కొన్ని బండ్లకు 15,000 కూడా ఉంది. రైట్. ఇక్కడ 10,000 మనం ఒక అందాజుగా 10,000 వేసుకుందాము. ఒక 10 బైక్స్ మన అండర్లో టీంలో వెళ్ళినాయి అనుకుందాము సింగిల్ లెగ్లో. అప్పుడు ఏమవుతుంది? 1 lakh RBV అవుతుంది. రైట్. 1 lakh RBV అంటే 1,00,000 RBV రీపర్చేజ్ బిజినెస్ వాల్యూమ్ అవుతుంది. అంటే 10,000 RBV ఇంటూ 10 బైక్స్, 10 బైక్లు అయ్యాయి అనుకుందాము. అప్పుడు 1 lakh RBV అవుతుంది కింద. మరి ఇక్కడ ఉన్నటువంటి పైన ఎవరైతే మన అసోసియేట్స్ ఉన్నారో సింగిల్ లెగ్ లో ప్రతి ఒక్కరు కూడా 5%, ఇక్కడ 5%, ఇక్కడ 5%, ఈ విధంగా 5% రావాలి కదా. ఎస్, ఈ విధంగా 5% అనేది అంటే ఇక్కడ 5,000, ఇక్కడ 5,000, ఇక్కడ 5,000, ఇక్కడ 5,000, ఇక్కడ 5,000, ఇక్కడ 5,000, ఈ విధంగా 5,000 అనేది ఇక్కడ వీళ్ళందరికీ ఇచ్చుకుంటూ రావాలి. అయితే దీనికి ఒక కండిషన్ ఏంటి అంటే ఈ విధంగా 1 lakh RBVకి ఇక్కడ పైన ఉన్నటువంటి 5% ఇవ్వడం అనేది అసాధ్యము. కానీ ఇక్కడ సెల్ఫ్ రీపర్చేజ్ అనే కండిషన్ పెట్టడం జరిగింది. సెల్ఫ్ రీపర్చేజ్ 1,999 తోటి ఎవరైతే ఇక్కడ రీపర్చేజ్ చేస్తారో వారు సింగిల్ లెగ్ లో 5% తీసుకుంటారు. అదే మ్యాచింగ్ అయింది అనుకోండి 10% తీసుకుంటారు. అర్థమవుతుంది కదా. మ్యాచింగ్ అయితే 10%. ఎగ్జాంపుల్ గా ఈ లెగ్ లో 1,50,000 RBV అయ్యింది అనుకున్నాం. ఈ లెగ్ లో 1 lakh అయింది, ఈ లెగ్ లో 1,50,000 అయింది. ఇక్కడ మ్యాచింగ్ ఎంత? 1 lakh RBV అవుతుంది. అవునా? 1 lakh RBV మ్యాచింగ్ లో 10% అంటే 10,000 రూపీస్ ఇక్కడ వచ్చేసింది. రైట్. ఇక్కడ 10,000 ఇన్కమ్ వచ్చేసింది. మరి మిగిలిన RBV ఎంత? 50,000. ఆ 50,000 ఇంకా మ్యాచ్ కాలేదు కదా. ఆ 50,000 సింగిల్ లెగ్ లోనే ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ 5% రీపర్చేజ్ ఇన్కమ్ వస్తుంది. అంటే 5 5 25, 2,500 ఈ సింగిల్ లెగ్ ఇన్కమ్ ప్లస్ ఇది మ్యాచింగ్ 1 lakh RBV మీద 10% 10,000. టోటల్ ఎంత వచ్చింది? 12,500 వచ్చింది. ఓకే, బ్యూటిఫుల్ ఇన్కమ్. ఇక్కడ మనకు ఈ విధంగా ప్రతి అంటే మనకు ర్యాంక్ వైజ్ గా నెక్స్ట్ పర్ల్ ర్యాంక్ తర్వాత సిల్వర్ ర్యాంక్, ఆ ర్యాంక్ ఒక అక్కడి నుంచి ఇంకొక 5 లెవెల్స్ పెరుగుతుంది. అట్లా ప్రతి ఒక్క లెవెల్ కి 5 లెవెల్స్ సింగిల్ లెగ్ పెరుగుతూ ఉంది. ఆ విధంగా 100 లెవెల్స్ వరకు మనకు సింగిల్ లెగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఈ మ్యాచింగ్ కి కూడా మనకు ఫస్ట్ 2 lakhs నుంచి సీలింగ్ 2 lakhs టు 20 lakhs వరకు ఉందండి. అంటే ఇక్కడ మనకు మ్యాచింగ్ ఇక్కడ 10% ఉంది కదా, తర్వాత 12%, తర్వాత 15%, దాని తర్వాత లెవెల్ వైజ్ గా ర్యాంక్ వైజ్ గా మనకు 20% ఇన్కమ్ కూడా తీసుకునేటటువంటి అవకాశం ఇక్కడ ఉంది. సీలింగ్ 2 lakhs నుంచి 20 lakhs వరకు ఉంది బేస్డ్ ఆన్ ర్యాంక్స్. ఓకే, మరి ఇప్పుడు మనము అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా చూద్దాము. ఓకే, అవార్డ్స్ అండ్ రివార్డ్స్. అవార్డ్స్ అండ్ రివార్డ్స్ లో ఇక్కడ 9 PV లెఫ్ట్, 9 PV రైట్. ఓకే, నేను ఫస్ట్ చేయండి. 9 PV లెఫ్ట్, 9 PV రైట్, 9 PV. ఇక్కడ లెఫ్ట్ 9 PV రైట్ 9 PV. ఇందాక మనం అనుకున్నాం కదా ఏంటి? 0.5 PV 1 సేల్. రైట్. ఈ విధంగా లెఫ్ట్ ఒక 9 PV రైట్ ఒక 9 PV అయింది అనుకోండి. ఇక్కడ స్మార్ట్ టీవీ 32 inches. ఓకే, ఇక్కడ స్మార్ట్ టీవీ 32 inches టీవీ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి ఎటువంటి కండిషన్ ఏమైనా ఉందా అంటే ఇక్కడ ఎటువంటి సేల్స్ కండిషన్ లేదు. దాని తర్వాత 25 PV లెఫ్ట్, 25 PV రైట్. ఇక్కడ థాయిలాండ్ టూర్ అనేది ఉందండి. ఓకే, థాయిలాండ్ టూర్. ఇక్కడ 2 బైక్స్ సేల్ చేయాలి. మనం డైరెక్ట్గా 2 బైక్స్ సేల్ చేయాలి.
మనం ఈ బిజినెస్లో ఎంటర్ అయిన తర్వాత అందరూ చెప్పిన ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ చేయరు. మనకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో కానీ రిలేటివ్స్లో కానీ నాకు ఇవన్నీ వద్దు, నేను కేవలం బైక్ తీసుకుంటానే వాళ్ళు కూడా మనకు దొరుకుతారు. ఒక 2 బైక్స్ మనం సేల్ చేసినట్లయితే మనకు ఈ యొక్క ట్రిప్స్ అనేది కూడా వెళ్ళిపోతాం, క్వాలిఫై అయిపోతాం. దాని తర్వాత 100 PV లెఫ్ట్ 100 PV రైట్, ఇది మనకు ఫ్రీ బైక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి కండిషన్ అనేది లేదు, సేల్స్ కండిషన్ లేదు. దాని తర్వాత 250 PV లెఫ్ట్ 250 PV రైట్ అయిందనుకోండి, ఇక్కడ దుబాయ్ టూర్ అనేది ఉంది. దుబాయ్ టూర్ 4 nights 5 days, దీనికి ఒక 2 బైక్స్ సేల్స్ కండిషన్ ఉంది. దాని తర్వాత 500 PV లెఫ్ట్ 500 PV రైట్ ఇది అవడంతో మనకి ఇక్కడ 2.5 lakh క్యాష్ ఆర్ గోల్డ్ అండి. మనకి ఇక్కడ ఎటువంటి కండిషన్ అనేది లేదు. దాని తర్వాత 1000 PV లెఫ్ట్ 1000 PV రైట్ చేయడంతో యూరోప్ టూర్ అనేది ఉందండి. యూరోప్ టూర్ 10 days, ఇక్కడ 2 బైక్స్ సేల్ చేయాలి. తర్వాత 2500 PV లెఫ్ట్ 2500 PV రైట్ చేయడంతో ఇక్కడ 10 lakhs కార్ ఫండ్ అనేది ఉంది. ఏంది? కార్ ఫండ్ 10 lakhs ఉంది. ఇక్కడ ఎటువంటి సేల్స్ మనం బైక్ సేల్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత 5000 PV లెఫ్ట్ 5000 PV రైట్ ఇది చేయడంతో మనకు 25 lakhs హౌస్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి 2 బైక్ సేల్స్ కావాలి. తర్వాత 10,000 PV లెఫ్ట్ 10,000 PV రైట్ మ్యాచ్ అయింది అనుకోండి, మనకి ఇక్కడ వచ్చేసి ఫార్చునర్ ఇస్తున్నారు, టొయోటా ఫార్చునర్. ఈ యొక్క వెహికల్ దీనికి ఎటువంటి కండిషన్ అనేది సేల్స్ బైక్ సేల్ కండిషన్ లేదు. దాని తర్వాత 25,000 PV లెఫ్ట్ 25,000 PV రైట్ అయ్యిందనుకోండి, 50 lakhs రివార్డ్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి 2 బైక్ సేల్స్ కావాలా. దాని తర్వాత 50,000 PV లెఫ్ట్ 50,000 PV రైట్ అయ్యింది అనుకోండి, 1 crore విల్లా ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. విల్లా ఫండ్ 1 crore, ఇక్కడ ఎటువంటి సేల్స్ అవసరం లేదు. లాస్ట్ది 1 lakh PV లెఫ్ట్ 1 lakh PV రైట్ జరిగింది అనుకోండి, ఇక్కడ 3 crore ప్రెసిడెంట్ ఫండ్ 3 crore, ఇక్కడ 2 సేల్స్ కావాలి. ఇక్కడ మిత్రులారు ఒకటే గమనించండి, మనం ఇక్కడ ఇండివిజువల్గా ఒక్కరం చేయమండి. విత్ టీమ్ ద్వారా మనం ఈ బిజినెస్లో టీమ్ ద్వారా మనం సేల్స్ అన్ని చేస్తూ ఉంటాం. ఎట్లయితే మన సేల్స్ అనేది పెరుగుతూ ఉంటాయో ఆ విధంగా మనకి అవార్డ్ రివార్డ్స్ అన్నీ కూడా వస్తాయి. టోటల్ అవార్డ్ రివార్డ్ అంతా కూడా మనకి ఇక్కడ 6 crore రూపీ అవార్డ్ రివార్డ్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ 2 బైక్స్ ఏవైతున్నాయో ఇవి టోటల్గా 12 బైక్స్ సేల్ చేస్తే సరిపోతుంది. మనం అవార్డ్ రివార్డ్స్ అన్నిటి కూడా ఎలిజిబుల్ అయిపోతాము. ఓకే, కూడా చూసాము. అవార్డ్ రివార్డ్స్ అన్ని కూడా నెక్స్ట్ ఓకే, 9 PV తర్వాత 25 PV 25 PV తర్వాత 100 PV అవన్నీ నెక్స్ట్ సేల్స్ మనం చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఇక్కడ 12 సేల్స్ అన్నాను కదా బైక్స్. అయితే ఇక్కడ మనం ఫ్రీ బైక్ అనేది చూద్దాం. ఇక్కడ మన దాంట్లో ఫ్రీ బైక్ కూడా ఉంది. ఏ విధంగా ఇస్తారు అంటే 10 డైరెక్ట్ సేల్స్, అంటే 10 డైరెక్ట్ సేల్స్ బైక్స్ అమ్మడం ద్వారా మనము 10 బండ్లు డైరెక్ట్ మనం అమ్మడం ద్వారా ఒక బండి మనకు ఫ్రీ వస్తుంది. 1 ఫ్రీ బైక్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ 10 బండ్లు మనం అమ్మామనుకో ఒక బండి మనకు ఫ్రీ వస్తుంది. ఓకే, ఆల్రెడీ ఈ విధంగా మనం 10 సేల్స్ చేసి ఒక బైక్ మనం తీసుకున్నాం అనుకోండి, ఇందాక అవార్డ్ రివార్డ్స్లో మనకు 12 బైకులు చేయాలి కదా. ఆ 12లో నుంచి ఈ 10 మైనస్ చేసేసేయండి, అంటే ఈ 10 మైనస్ అయిపోతాయి అక్కడ. ఆ విధంగా మనకు అవార్డ్ రివార్డ్స్ అన్ని కూడా ఈజీగా మనం అచీవ్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, మరి ఇప్పుడు మనం చూద్దాము షోరూమ్స్. ఓకే, ఇక్కడ మనం షోరూమ్ ఫ్రాంచైజ్ చూద్దాము. ఇక్కడ 5 to 8 lakhs షోరూమ్ పెట్టారనుకోండి, ఇక్కడ 8% ఆన్ షోరూమ్ సేల్స్ మీద ఇచ్చేటటువంటి కమిషన్. మరి 5 to 8 lakhs ఎక్కడ పెడతారు అంటే
రూరల్ ఏరియా విలేజెస్లలో పెట్టేటటువంటిది. ఒక చిన్న షటర్ తీసుకొని కూడా ఒక 5 బండ్లు 4 బండ్లు లేదా 8 బండ్లు ఆడ పెట్టి కూడా మనం సేల్ చేసుకోవచ్చు. ఆ విధంగా జరిగేటటువంటి టర్న్ ఓవర్ మీద ఆ యొక్క ఓనర్ ఎవరైతే షోరూమ్ పెడుతున్నారో ఆ ఓనర్కి 8% వస్తుంది. తర్వాతది ఇక్కడ 15 lakhs షోరూమ్. ఈ 15 lakhs షోరూమ్కి వచ్చేసి 10% ఎవరికి? షోరూమ్ ఓనర్కి వస్తుంది ఆ షోరూమ్ టర్న్ ఓవర్ మీద. దాని తర్వాత మనకు 25 to 50 lakhs, దీన్ని C&F అంటాము. అయితే ఇక్కడ 15 lakhs అనేది ఎక్కడ పెడతాము? మండల్ వైజ్గా పెడతాము. ఈ 5 to 8 lakhs అనేది విలేజెస్ ఓరియంటెడ్. తర్వాత ఇవి 25 to 50 lakhs అనేది మండల్ హెడ్ క్వార్టర్స్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, సిటీలలో పెట్టేటటువంటిది 25 to 50 lakhs C&F. ఓకే, దీనికి ఎంత ఉంది పర్సంటేజ్ అంటే మనకి ఇక్కడ 12 to 15% వరకు ఉంటుందండి. ఓకే, ఇదంతా కూడా మనకు డిపెండ్ ఆన్ సేల్స్, ఆ యొక్క షాప్ టర్న్ ఓవర్ మీద, ఆ యొక్క షోరూమ్ టర్న్ ఓవర్ మీద ఇచ్చేటటువంటి ఇన్కమ్. క్లియర్ కదా? మరి ఇక్కడ ఈ షోరూమ్స్ ఎవరికి ఇస్తున్నాము అని అంటే ఎవరైతే మెకానిక్ని హైర్ చేసుకుంటారో, మెకానిక్ని హైర్ చేసుకొని ఆ మెకానిక్ని కంపెనీకి పంపాలి. ఇక్కడికి పంపిస్తే హెడ్ ఆఫీస్కి ఒక 1 వీక్ వరకు, ఒక 5 రోజుల నుంచి 1 వీక్ వరకు ఇక్కడ వరకు అకామిడేషన్ అండ్ ఫుడ్ ఇస్తూ మొత్తం రిపేర్ మొత్తం కూడా వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. మెకానిజం మొత్తం కూడా, ఎలక్ట్రిక్ వెహికల్ మెకానిజం మొత్తం కూడా వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ఈ యొక్క షోరూమ్స్ పెడతామో మనకి ఎటువంటి ఎర్రర్ అనేది రాకుండా ఫర్దర్ సర్వీస్ ఓరియంటెడ్ కూడా మనకి మెకానిక్ అందుబాటులో ఉన్నాడు అనుకోండి, చాలా స్మూత్గా సేల్స్ జరుగుతూ ఉంటాయి. ఏ చిన్న ఇష్యూ వచ్చినా కూడా ఇమ్మీడియట్ సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళాము అనుకోండి, చాలా బాగుంటుంది. అందుకోసమే మనం ఎవరికైనా కూడా షోరూమ్ ఇస్తున్నాము అంటే ఖచ్చితంగా ద ఓనర్ షుడ్ బి హైర్ ఎ మెకానిక్. ఆ మెకానిక్ని మన కంపెనీకి పంపించడం ద్వారా మనం ఇక్కడ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇస్తూ అతనికి కంప్లీట్ ట్రైనింగ్ అనేది మనం ఇస్తాము. ఓకే, అర్థమవుతుంది కదా? రైట్. మరి చూసాం కదా ఇప్పటివరకు మనము బైండరీ ప్లాన్ చూసాము, రీపర్చేజ్ చూసాము, దాని తర్వాత రాయల్టీ బోనస్ చూసాము, అవార్డ్స్ రివార్డ్స్ చూసాము. ఇంకొకటి ఏంటంటే యూటిలిటీ సర్వీసెస్. మన దగ్గర యూటిలిటీ సర్వీసెస్ కూడా ఉందండి. ఇప్పుడు మనం ఫోన్పేలో, గూగుల్ పేలోకి వెళ్ళిపోయి మనం రీఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్గా 666 తోటి రీఛార్జ్ చేస్తే ఒక 4 రూపీస్ యాడ్ అయ్యి 670 రూపీస్ మనకు కట్ అవుతుంది. అవునా? ఫోన్పేలో మనం రీఛార్జ్ చేసుకుంటే, గూగుల్ పే కానీ ఫోన్పే కానీ. అదే మనము మన వెబ్సైట్ METEV వెబ్సైట్లోకి వెళ్ళిపోయి మన వ్యాలెట్లో అమౌంట్ని మనం యూటిలిటీ సర్వీసెస్కి సెండ్ చేసుకొని ఇక్కడ కనుక రీఛార్జ్ చేసుకుంటే మనకు క్యాష్ బ్యాక్ కింద 5%, సెల్ఫ్ రీపర్చేజ్ మీద 5% వస్తుంది. అలాగే కింద టీం కూడా ఎవరికి వాళ్ళు రీపర్చేజ్ కానీ, పోస్ట్ పెయిడ్ రీపర్చేజ్ అండ్ ప్రీపెయిడ్ కానీ, పోస్ట్ పెయిడ్ కానీ రీఛార్జ్ చేస్తూ ఉన్నా, దాని తర్వాత కింద మనకి యూటిలిటీ సర్వీసెస్లో ఫాస్ట్ ట్యాగ్ కూడా యాడ్ అయింది. ఈ ఫాస్ట్ ట్యాగ్ చేసుకున్నా కానీ, దాని తర్వాత మనం ఈ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ఇవి ఏవి చేసినా కూడా మనకు 5% సెల్ఫ్గా వస్తుంది. టీం ద్వారా మనకు ఫస్ట్ లెవెల్ టు 5th లెవెల్ వరకు 1% వస్తుంది. దాని తర్వాత 5th అండ్ 9 లెవెల్ వరకు 2% వస్తుంది. అండ్ 15 లెవెల్స్ వరకు మొత్తం 15% ఇస్తున్నాడు. ఈ విధంగా మనకు యూటిలిటీ సర్వీసెస్ కూడా ఉందండి. ఓకే, ఇన్ని రకాలుగా మనకి ఈ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. మల్టిపుల్ ప్రోడక్ట్ తోటి ఉన్నటువంటి ఏకైక కంపెనీ. ఓకే, ఈ యొక్క కంపెనీ ఇప్పుడు వెరీ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. March 9th లాంచింగ్ ఈవెంట్ అయ్యింది. వి ఆల్ ఆర్ ఫౌండర్ మెంబర్స్. ఇప్పుడు ఎవరెవరైతే ఎంటర్ అవుతున్నారో అందరూ కూడా ఫౌండర్ మెంబర్సే. ఎంటైర్ ఇండియా మొత్తం కూడా ఖాళీగా ఉంది. బిజినెస్ అనేది బ్రహ్మాండంగా మనం చేసుకోవచ్చు. ఇది డైరెక్ట్ సెల్లింగ్, ఈ యొక్క లీగల్ పాయింట్స్ అన్నిటిని కూడా కవర్ చేసుకొని ఈ లీగల్గా నడుస్తున్నటువంటి METEVలోకి ప్రతి ఒక్కరు కూడా ఎంటర్ అయ్యి వాళ్ళ యొక్క లైఫ్ని ఇక్కడ గెట్ ఆన్ చేసుకుంటూ అందరికి ఎంతోమందికి ఉపాధి కలిగించుకోవాలనేసి ఈ యొక్క మీటింగ్. ఇప్పుడు నేను చెప్పిన సబ్జెక్ట్ అంతా కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి అందరు కూడా ఈ METEV ఫ్యామిలీలోకి రండి. అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అంటే లీగల్గా నడుస్తున్నటువంటి కంపెనీ METEV. మనం ఇక్కడ పే చేసేదానికి
ఫామ్ 60 మనం పే చేసేదానికి ట్యాక్స్ పేడ్, జిఎస్టీ బిల్ వస్తుంది. మనకు వచ్చేటటువంటి ఇన్కమ్కి టీడీఎస్ ఫామ్ 16 ఇస్తున్నటువంటి కంపెనీ. మన ఎండి గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఎంబీఏ అండ్ బీటెక్ 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఈయన వచ్చేసి హీఈస్ ఏ జీనియస్ అండ్ మేధావి. మరి ఇంత అద్భుతంగా ప్లాన్ డిజైన్ చేసి మల్టిపుల్ ప్రోడక్ట్స్ తోటి ఇండస్ట్రీని షేక్ చేయబోతున్నారు. మరి ఇంత మంచి ఇండస్ట్రీలో వి ఆల్ ఆర్ ఫౌండర్ మెంబర్స్. మరి మనందరం కూడా ఈ యొక్క అవిటీవీలో చేరి మన భవిష్యత్తుని నిర్మించుకుంటూ కొన్ని వేల మంది, లక్షల మంది భవిష్యత్తును కూడా మనం ఇవ్వడానికి మనకు ఒక మంచి అవకాశం దొరికింది. థ్యాంక్ యూ వెరీ మచ్.